నీవు చదువుచున్నది గ్రహించుచున్న పరిశుద్ధ గ్రంథము అర్థం కావాలంటే తప్పకుండా దానిని నేర్పించేవారు కావాలి. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నావా? అది నీకు అర్థమవుతుందా? లేక చదువుకుంటూనే బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలి, ఎవరి సహాయంతో చదవాలి అని మనం గమనించుదాం. వాక్యము ఏమి చెప్తున్నది? అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో యెరూషలేమునకు వచ్చి తిరిగకుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యెషయా గ్రంథాన్ని కలుసుకొని అంటాడు. యెషయా గ్రంథం నీవు చదువుచున్నది గ్రహించుచున్న మినిస్టర్ అంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న అతనికి ఈ యొక్క యెషయా గ్రంథం అర్థం కావడం లేదు. కానీ మనమైతే బైబిల్ గ్రంథం అంతా చదువుతున్నాం. ఇదంతా చదివినది గ్రహించుచున్నామా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 18వ వచనం, ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము అని చెప్పేసి ఆ కీర్తనకారుడు అంటున్నట్టుగా మనం చూడవచ్చు. అలాగే చూసినట్లయితే ఆ ఇర్మియా గ్రంథం 33, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచెప్పేదని సెలవిస్తున్నాడు. ఈ గూఢమైన సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులు, అలాగే గ్రహింపలేని సంగతులను మనం చదువుతున్నాం. ఈ చదివే క్రమములో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలు అర్థమవుతాయి. అర్థం చేపిస్తారు, ఎవరు మనకు బోధిస్తారు అంటే మనకు యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో చాలా స్పష్టంగా ఆ ప్రభువే తెలియజేస్తున్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధ నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. అతడు మనకు మంచి సహాయకుడు, మంచి బోధకుడు, ఆయన బోధించేవాడని మనకు చాలా స్పష్టంగా ఇక్కడ సమస్తమును మీకు బోధించి ప్రభువా ఈ యొక్క ధర్మశాస్త్రంలోని వాక్యాలను నాకు అర్థం చేపించు, గ్రహించే మనస్సును దయచేయి, ఆ హృదయాన్ని దయచేయి ప్రభువా అని మనం అడగాలి. అడిగినప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అద్భుతమైన సంగతులను దేవుడు నీకు బయలుపరుస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ సందేశము మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేసి అనేక మందికి షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.